హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. ఫ్రెండ్స్, మీకు ఇండియన్ మిలిటరీపై ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే, చైనీస్ H-6K బాంబర్ YZ-8 అనే రెకానసెన్స్ డ్రోన్ని క్యారీ చేస్తున్న పిక్స్ అనేవి సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. ఇది ఒక హై స్పీడ్ డ్రోన్. కొన్ని రిపోర్ట్స్ సూపర్సోనిక్ స్పీడ్ అని, మరికొన్ని రిపోర్ట్స్ అయితే హైపర్సోనిక్ డ్రోన్ అని క్లెయిమ్ చేస్తున్నాయి. అలాగే 50,000 ఫీట్స్ అంటే 15 కిలోమీటర్స్ ఎత్తులో ఫ్లై చేస్తుందని చెప్తున్నారు. దశాబ్దాల క్రితం అమెరికా SR-71 బ్లాక్ బర్డ్ అనే వరల్డ్స్ ఫాస్టెస్ట్ మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్ని ఆపరేట్ చేసింది. టాప్ స్పీడ్ మ్యాక్ 3.2, 85,000 ఫీట్స్ అంటే 25 కిలోమీటర్స్ ఎత్తుని కూడా రీచ్ అవ్వగలదు. ఈ స్పై ప్లేన్ తరచూ సోవియట్ ఎయిర్ స్పేస్లోకి వెళ్తూ ఎయిర్ బేసెస్, మిలిటరీ ఇన్స్టాలేషన్స్లో జరుగుతున్న యాక్టివిటీస్పై నిఘా పెట్టింది. అప్పట్లో ఇంత స్పీడ్, ఆల్టిట్యూడ్స్ని రీచ్ అయ్యే ఫైటర్ జెట్స్ కానీ మిసైల్స్ కానీ లేవు. ఏ ఎయిర్క్రాఫ్ట్ అయినా సరే తక్కువ ఎత్తులో హై స్పీడ్తో ట్రావెల్ చేయలేదు. ముఖ్యంగా సూపర్సోనిక్ స్పీడ్ అంటే అబౌవ్ మ్యాక్ 1 స్పీడ్. MiG-31 మ్యాక్సిమం మ్యాక్ 2.8 స్పీడ్ని రీచ్ అవ్వగలదు. అయితే మ్యాక్ 1ని రీచ్ అవ్వాలంటే 10,000 మీటర్స్ అంటే 32,000 ఫీట్స్ ఎత్తుని రీచ్ అవ్వాలి. భూమి నుండి పైకి వెళ్తున్న కొద్దీ గాలి అనేది తగ్గిపోతుంది. స్పేస్లోకి వెళ్ళేసరికి గాలి చాలా తక్కువ ఉంటుంది. 30,000 ఫీట్స్ ఎత్తులో గాలి ప్రభావం అనేది తగ్గిపోతుంది. కాబట్టి ఎయిర్క్రాఫ్ట్స్ ఇలా హై ఆల్టిట్యూడ్స్లో సూపర్సోనిక్ స్పీడ్ని రీచ్ అవ్వడం అనేది ఈజీ అవుతుంది. SR-71 బ్లాక్ బర్డ్ అనేది 85,000 ఫీట్స్ని రీచ్ అవుతుంది. కాబట్టి మ్యాక్ 3.2 స్పీడ్కి కూడా యాక్సలరేట్ అవ్వగలదు. ఈ స్పై ప్లేన్ అనేది వందల సార్లు సోవియట్ ఎయిర్ స్పేస్లోకి వెళ్ళినా కూడా వెరీ హై స్పీడ్ ఆల్టిట్యూడ్స్ వల్ల సోవియట్ యూనియన్ ఒక్కసారి కూడా షాట్ డౌన్ చేయలేకపోయింది. రిపోర్ట్స్ని బట్టి 25 ఇయర్స్ సర్వీస్ లైఫ్లో 4,000 మిసైల్స్ నుండి తప్పించుకుంది. అయితే SR-71 తర్వాత ప్రజెంట్ ఏ ఎయిర్క్రాఫ్ట్ అయినా సరే మ్యాక్సిమం 65,000 ఫీట్స్ అంటే 20 కిలోమీటర్స్ ఎత్తునే రీచ్ అవ్వగలుగుతున్నాయి. ప్రజెంట్ ఉన్న షార్ట్, మీడియం, లాంగ్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్లో ఎక్కువ శాతం 18 to 30 కిలోమీటర్స్ ఎత్తుని రీచ్ అవ్వగలుగుతున్నాయి. అలాగే ఇంటర్సెప్టర్ స్పీడ్ కూడా మ్యాక్ 3 కాకుండా మ్యాక్ 5ని కూడా దాటుతున్నాయి. దీనివల్ల ప్రజెంట్ ఉన్న ఫైటర్ జెట్స్ అనేవి తప్పించుకోవడంలో స్పీడ్, ఆల్టిట్యూడ్స్ని అడ్వాంటేజ్గా తీసుకోలేకపోతున్నాయి. అయితే చైనీస్ స్పై డ్రోన్కి స్మాల్ సైజ్ అనేది అడ్వాంటేజ్ అవుతుంది. దీనివల్ల డిటెక్ట్ చేయగలిగే డిస్టెన్స్ కూడా తగ్గిపోతుంది. S-400 మిసైల్స్కి టాప్ స్పీడ్ అయితే అరౌండ్ మ్యాక్ 6. రెకానసెన్స్ ఎయిర్క్రాఫ్ట్స్ కానీ డ్రోన్స్ కానీ తక్కువ ఎత్తులో ఫ్లై చేయవు. ఎక్కువ ఏరియాని స్కాన్ చేసి టార్గెట్స్ని కనిపెట్టడానికి వెరీ హై ఆల్టిట్యూడ్స్లో హై స్పీడ్స్తో ట్రావెల్ చేస్తుంటాయి. చైనీస్ స్పై డ్రోన్ కనుక హై సూపర్సోనిక్ స్పీడ్ అంటే మ్యాక్ 3 నుండి బిలో మ్యాక్ 5 స్పీడ్తో ట్రావెల్ చేస్తే S-400కి బాగా ఛాలెంజింగ్గా ఉంటుంది. మిగిలిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ నుండి అయితే తప్పించుకోగలదు. ఒకవేళ హైపర్సోనిక్ స్పీడ్ అయితే S-400 కూడా స్టాప్ చేయలేదు. ఇంపార్టెంట్ మిలిటరీ ఇన్స్టాలేషన్స్కి సంబంధించిన హై రెజల్యూషన్ పిక్చర్స్ని తీయడంలో శాటిలైట్స్తో పాటు స్పై ప్లేన్స్, డ్రోన్స్ కూడా బాగా పర్ఫామ్ చేస్తాయి. సో ఈ హై స్పీడ్ డ్రోన్ని ఇండియా, అమెరికా, జపాన్ లాంటి కంట్రీస్కి సీరియస్ థ్రెట్గా భావించవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.